లో పీక్ చేరింది. మిగతా అంతటా పిఠాపురంలో పీక్ ఎందుకు చేరిందంటే అక్కడ ఏకంగా పవన్ కళ్యాణ్ సీట్ కనుక. వాస్తవంగా జనసేన సీట్ అది పవన్ కళ్యాణ్ సీట్ కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే. కానీ దాన్ని ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా? ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచాడు, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్ 2014లో అనుకుంటాను. సో ఇండిపెండెంట్గా గెలిచాడు. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. ఓకే, 10 ఏళ్ల కింద గెలవచ్చు, 10 ఏళ్ళకి రాజకీయాలు మారినా పిఠాపురం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుడు అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సిందే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. అది బయటలో కూడా మనం గతంలో ప్లే చేశాం. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. మరి వర్మ గెలుపు, నా గెలుపు బయట రెడీగా ఉంది, ఒకసారి విందాం. బయట లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. చేతిలో చేసి మీ చేతిలో పెట్టారు. గెలుపు అంత మాట అన్న తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు, వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ నిజంగా చెప్పాలంటే. జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు. ఎందుకంటే పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి. ఇప్పుడు మనం ఆ పాట పాడుకోవాలంటే అది ఎంతకాలం ఉంటుంది. పొమ్మంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం, అది వర్మాశ కర్మల గోల అని మనం పాట పాడుకోవాలి. అది ఎందుకంటే అది అనివార్యం. ఇప్పుడు పోదు, అది ఇప్పుడు పోతుంది. పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్మకు రాజకీయ పునరావాసం, పొలిటికల్ రీహాబిలిటీ జరపాలి. ఇలా వర్మకు మరో ఆప్షన్ లేదు. ఇలా తెలుగుదేశం అధికారంలో ఉంది, వైసీపీ కోలుకుంటలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన కామ్గా ఉండాల్సిందే, అందుకే ఉన్నాడు. కానీ ఆ మంట లోపలైతే కలిగిన మంట, నాగబాబు వ్యాఖ్యలతో పెరిగిన మంట, మొదలు పవన్ కళ్యాణ్కి పిఠాపురం రావడం వల్ల తనకు సీటు పోయిందన్న మంట, ఆ తర్వాత ఆ మంట కాస్త చల్లార్చుకొని పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చి నా చేతిలో ఆయన విజయాన్ని పెట్టాడు కనుక కాస్త మంట చల్లారిందనుకుంటే ఇప్పుడు నాగబాబు కర్మ అనడం వల్ల ఇంకా మంటలు పెరిగి ఉంటాయి. సో అందువల్ల టీడీపీ జనసేన నేతల మధ్య ఉండేటువంటి ప్రాబ్లం కెమిస్ట్రీ, ఫిజిక్స్. కెమిస్ట్రీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత ఫిజిక్స్. ఇది వ్యవహార సరళి. వర్మకు ఎన్నికలకు ముందు వర్మతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ, ఎన్నికల తర్వాత వర్మతో నాగబాబు ఫిజిక్స్. సో ఫిజిక్స్ అంటే హార్డ్ కదా. సో జరుగుతున్న పరిణామం అది. ఇక తిరువూరు అంటే అది ఇంకా ఆశ్చర్యం. అసలు ఏం జరుగుతుంది స్థానికంగా? ఒకప్పటి తెలుగుదేశమైనా ఇది, చంద్రబాబు నాయుడు అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ రోజు పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారు. పక్కనే ఉన్న తిరువూరు ఏం జరుగుతుంది?
ఓపెన్గా ఎమ్మెల్యే ఎంపీ ఆయన ఎవరు రమేష్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఎంపీ మనిషిని కదా, ఎంపీ పైన బహిరంగంగా ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తాడు, మామూలు కాదు. ఎమ్మెల్యే పైన ఎంపీ మనిషి ఆరోపణ చేస్తున్నాడు. టీడీపీ వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం మానేసి టీడీపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తిరువురు హ్యాండిల్ చేయకపోతే 50 తిరువురు పుడతాయి. ఎందుకంటే ఈ మిగతా నాయకులకు, ఎందుకంటే అధికారం 10 ఏళ్ళ తర్వాత, అధికారం 5 ఏళ్ళ తర్వాత వచ్చింది, ఒక తిరుగులేని అధికారం వచ్చింది. తిరుగులేని అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధిపత్య ధోరణులు పెరుగుతాయి. ఒక రాజకీయ పార్టీ పెద్ద పార్టీ, సో అనివార్యంగా వస్తాయి లోకల్గా కుటుంబ సమస్యలే, లోకేష్ భాషలో చెప్పాలంటే. కాదని కాదు, కుటుంబ సమస్యలు రావడంలో ఆశ్చర్యమేం లేదు. ఆ కుటుంబము సమస్యలు రోడ్డు మీద పడి వీధిలో గల్లలు పట్టుకుంటుంటే ఆ తండ్రి కుటుంబ సమస్యలు ఏం చేస్తాం, గల్లలు పట్టుకుంటారు రోడ్డు మీద అని అంటే ఆ కుటుంబం పట్ల సమాజంలో గౌరవం తగ్గుతుంది. కుటుంబ సమస్య వితిన్ ద 4 వాల్స్ మీరు ఎంతన్నా కొట్టుకోండి, ఏం కాదు. సో పరిష్కరించుకోకండి. కానీ రోడ్డు మీదకి వచ్చారు కదా, బహిరంగంగానే కదా రోడ్డు మీదకి వచ్చి పార్టీ క్రమశిక్షణ ధిక్కరించి బహిరంగంగా పార్టీలో కుమ్ములాటలు కనబడుతుంటే దాన్ని ఇన్ని రోజులైనా కమిటీల పేరిట తాత్సారం చేస్తుంటే నాయకత్వం పరిష్కరించలేని స్థితిలో ఉందా? ఇంతమంది 164 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ప్రభుత్వం ఇది. పోనీ ఏదో 1-2 సీట్ల మెజార్టీ ఉంది, ఏ ఎమ్మెల్యేను కోల్పోలేం, ఏ ఎంపీని వదులుకోలేం అంటే అర్థం చేసుకోవచ్చు. లేదు, రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదొక జాతీయ పార్టీ, పూర్తిగా అధికారం ఉండదు, ఎందువల్ల జాగ్రత్తగా ఉండాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, అధికారం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది. ప్రజలు చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు. తిరువూరులో శ్రీనివాసరావుని చూసి ఓటేయలేదు, విజయవాడలో కేశినేని చిన్నిని నానిని చూసి ఓటేయలేదు, చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు కదా. మరి ఇక ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు చర్య ఎందుకు సమస్యను తప్పు నేను ఎవరిపైన చర్య తీసుకోమని నేను చెప్పడం లేదు, సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? సమస్య ఎందుకు రోడ్డు మీదకి వచ్చింది? పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో నేతలు బహిరంగంగా కొట్లాడుకుంటే, రోజుల తరబడి జరుగుతుంటే, సీరియల్ లాగా నడుస్తుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నది ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకే అర్థం కాని అంశంగా మారిపోయింది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా వచ్చిన L2 ఎంపురాన్ ఈ సినిమా మీద వివాదం నడుస్తోంది సార్. కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కొన్ని సీన్లను తొలగించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మోహన్ లాల్ క్షమాపణ కూడా చెప్పారు. అసలు ఈ కాంట్రవర్సీకి కారణం ఏంటి? ఆ సినిమాలో ఉన్న అభ్యంతరకర అంశాలు ఏంటి సార్? ఇప్పుడు L2 ఎంపరమ్ సినిమా యొక్క గొప్పతనం కూడా మనం చెప్పాలి. నేను సినిమా చూడలేదు కానీ చదివింది ఏంటంటే, అందులో నటించిన నటులు, దర్శకులు, ఆఖరికి బ్యాక్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు కూడా అందరూ అవార్డు విన్నింగ్. దాని గొప్పతనం ఏంటంటే ఎవ్రీ స్టాఫ్ ఈజ్ అన్ అవార్డు విన్నింగ్ స్టాఫ్. సో ఆ సినిమా బంపర్ హిట్ కూడా అవుతుంది. మీకు